శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. ప్రస్తావన. దేవుగారింట ఉద్యాపన వ్రతము. హేమాడ్ పంటు ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఈ అధ్యాయములో 2 కథలు చెప్పుదుము. దహనులో బీవీ దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. బాంద్రాలోని హేమాడ్ పంటు ఇంటికి హోలీ పండుగ నాడు భోజనమునకు పోవుట. ప్రస్తావన. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేద భావమును నశింపచేసి అప్రాప్యమును ప్రాప్తింపచేయును. వారు తమ భక్తుల ఏడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకొనేడి వారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రముల వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే కాని అంతకంటే ఎక్కువ కాని దేవుని ప్రేమకు పాత్రులవుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదము. దేవుగారింట ఉద్యాపన వ్రతము. దహనులో బీవీ దేవుగారు మామల్తాదారుగా ఉండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యములో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాపు సాహెబ్ జోగ్ గారికొక లేఖ రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలయుననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా ఉండుననియు రాసెను. జోగ్ ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించెను. మన పూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనియే: నన్నే గుర్తుంచుకొని వారిని నేను మరువను. నాకు బండి గాని టాంగా గాని రైలు గాని విమానము గాని అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచు వారి యొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయము. నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చదమని వ్రాయము. జోగ్ బాబా చెప్పినది దేవుకు రాసెను. దేవుగారెంతో సంతసించిరి. కాని బాబా రహత రోయి నీమ్గాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకి తెలియను. బాబాకు అవశ్యమైనదేమియూ లేదు. వారు సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా ఏ రూపమునైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చు అనుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గోసంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషను మాస్టారు వద్దకు చందాలు వసూలు చేయమిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మామల్తాదారుని కలుసుకొని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మామల్తాదారే ఇచ్చటికి వచ్చెను. స్టేషను మాస్టారు సన్యాసిని దేవుగారికి పరిచయం ఉనర్చెను. ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అచ్చట నుండి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి యొక్క టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చనేమో అని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునకై వచ్చి తినని సన్యాసి చెప్పెను. అందుకు దేవు మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి 2 కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అనెను. దేవు మంచిది, వారితో కూడా 2 అనెను. ఇంకా 2 గంటల కాల పరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలెనని అడిగెను. సన్యాసి ఎవరిని పంపనవసరము లేదనియు తామే స్వయముగా వచ్చేదమనియు చెప్పెను. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగ్గా 12 గంటలకు 3 వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవు గారు బాపు సాహెబ్ జోగుకు ఉత్తరం రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని రాసెను. జోగు ఉత్తరము తీసుకొని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరవక మునిపై బాబా ఇట్లనెను: వాగ్దానము చేసి దగా చేసి తిననుచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కాని నన్ను పోల్చుకొనలేకపోయేనని వ్రాయము. అట్టివాడు నన్ను పిలువనేల. సన్యాసి చందాల కొరకు వచ్చెనని అనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చేదనంటిని. 3 సరిగా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా? మా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడు పొల్లు చేయను. ఈ జవాబు జోగ్ హృదయములో ఆనందము కలుగజేసెను. బాబా సమాధానమంతయు దేవు గారికి రాసెను. దానిని చదువగని దేవు
ఆమెకు ఆనంద బాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెనో, సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చేదనను మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగచేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో నెరవేరునట్లు చూచెదరు అనినది ఈ కథ వల్ల స్పష్టమగుచున్నది. హేమాపంతు ఇంటికి ఫోటో రూపములో వెళ్ళుట. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పేదము. 1917వ సంవత్సరము హోలీ పండుగ నాడు వేకువజామున హేమాపంతుకొక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పెను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసి కాని బాబా కాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబా గారి సహవాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చెయ్యునని అతడు అనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాక కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను. అది హోలీ పండుగ దినము. వచ్చువారెవ్వరిని ఎక్కడ నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగెను. ఆమె అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునా అని ఆమెకు సంశయము కలిగెను. అందులకు హేమాడ్పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనిను. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యెను. హోలీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహములోని వారందరూ, కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములు అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవ్వరూ రాలేదు. తలుపు వేసి గుండ్లము పెట్టిరి. అన్న శుద్ధి అయ్యెను అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుటకిది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరూ భోజనము ప్రారంభింపబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడ్పంతు వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషులచట ఉండిరి. ఒకరు అలీ మహ్మద్, వేరొకరు మౌలానా ఇస్ము ముజావర్. ఆ ఇరువురు వడ్డనమంతయు పూర్తి అయి అందరును భోజనం చేయుటకు సిద్ధముగా ఉండుటను గమనించి హేమాడ్పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకొని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమాడ్పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దది అగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనసు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించనని అనుకొనెను. గొప్ప ఆసక్తితో నీకా పటం ఎట్లు వచ్చనని అలీ మహ్మద్ ను అడిగెను. అతడు ఆ పటం ఒక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీ తరువాత తెలియజేసదనెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకొని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమాడ్పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములో ఉన్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరూ అమితానంద భరితులైరి. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాడ్పంతుకు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనిను. ఆ ఫోటో వివరములు అనగా అది అలీ ముహమ్మద్ కెట్లు దొరికెను, అతడెందుకు తెచ్చెను, దానిని హేమాడ్పంతుకు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకొందుము. 40వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.